నాన్న చెప్పలేదు బామ్మ. ఇంకా నాన్న చెప్పడం ఏమిటి? అలా మౌనంగా వెళ్ళిపోయారు అంటే నేనేమీ చెయ్యలేను, మీకు తోచింది మీరు చేసుకోండి అని దాని అర్థం. రా. ఇంతకాలానికి వాడికి మంచి రోజులు వచ్చాయమ్మా. అసలు మొదటే సత్యతో కాకుండా రాధికతోనే పెళ్ళయి ఉంటే ఇద్దరు ఇంత బాధపడేవారు కాదమ్మా. అదేరా కర్మంటే. ఎంత కర్మ కాకపోతే రాధికకి తాళి కట్టు కూడా ఆ విషయం వాడికి తెలియకుండా పోతుంది. రాధికని భార్యను చేసుకొని కూడా మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఇన్ని కష్టాలు పడాల్సి వచ్చింది. ఏంటమ్మా నువ్వు బాధగా మొహం పెట్టావు? ఏం లేదురా, అక్క మారిందనేగా నేను నాన్నగారిని అలా బతిమాలాను. అది మారిందని నువ్వు నమ్ముతున్నావేమో గాని నేను నమ్మడం లేదే. దాన్ని ఇంట్లో ఉంచుకుంటే నీ పక్కలో పావుని పడుకోబెట్టుకున్నట్టే, కొరివితో తల గోక్కున్నట్లేనే. అమ్మా, కన్న కూతురు కాని నన్ను గుండెల్లో పెట్టుకుని కన్న కూతురైన తనని రోడ్డు మీద పడేయడం మీకు ధర్మమా అమ్మా? తనని ఇటు మీరు అటు ఆయన కూడా లేకుండా ఒంటరి దాన్ని చేసిన రాక్షసిలా నన్ను చూడదు. ఈ లోకం నన్ను అలా చూసినా పర్వాలేదు, కానీ అక్క అన్యాయం అయిపోవడం సహించలేనమ్మా. నీ కాపురం నిలబెట్టడం కోసం నేను ఎంత ఎంత చేశానే. అంత చేస్తే నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా రాత్రికి రాత్రి నీ బిచార ఎత్తేసుకొని వెళ్ళిపోతావా? ఇంతకాలం తర్వాత వచ్చి నాకు ఆ మొగుడొద్దు, అతను రాధిక మొగుడు, రాధికకి సొంతము, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే నాకు ఆనందము అని అంటావా? అవును అంటాను. అన్నట్టుగానే రాధికకి మాధవ్కి పెళ్లి జరుగుతుంటే చూసి ఆనందిస్తాను. తను ప్రేమించిన వాడిని, తనకి తాళి కట్టిన వాడిని తనకి దక్కనివ్వకుండా నేను లాగేసుకుంటే తన పరిస్థితి ఏంటి? తన జీవితం ఏంటి? అందుకే బామ్మ, నువ్వు నన్ను కొట్టినా చంపినా సరే నేను నా నిర్ణయం మార్చుకోను. నీ స్థానంలోకి నేను వస్తున్నానని నీకేం బాధగా లేదా? నా స్థానం ఏంటి? మాధవ్ మనసులో స్థానం నీది. మాధవ్ జీవితంలో కూడా స్థానం నీదే. నిన్న మాధవుడే మార్చాడు. నా మాధవుడిని నాకు దక్కించడం కోసం ఆ దేవుడే నిన్ను మార్చాడు. నన్ను ఆ దేవుడు కూడా మార్చలేడు. బావగారు, అల్లుడు గారు అందరూ వచ్చేస్తుంటారు. ఇప్పుడు ఎలా? వాళ్ళు మన సత్యం చూస్తే పరిస్థితి ఏంటి? నాకు కూడా అదే కంగారుగా ఉందండి. పోనీ సత్యని గదిలో నుంచి బయటికి రావద్దని చెప్దామండి. తప్పు కదా సునంద, అసలు ఆ విషయం దాచడమే తప్పు. అయినా ఎన్నాళ్ళని దాచగలం? మరైతే ఎలాగండి? వాళ్ళు వచ్చి కూర్చున్నాక, కాఫీలు తాగాక మెల్లిగా చెప్తే బాగుంటుంది. సత్య వల్ల రాధిక పెళ్లికి ఎలాంటి ఆటంకం లేదని చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. తర్వాత సత్యం చూసినా ఇబ్బంది ఉండదు. ఈలోగా సత్యం చూడకుండా ఉంటే బాగుంటుంది. మామయ్య వాళ్ళు వచ్చేసినట్టున్నారు. నేను వెళ్ళి పలకరించేస్తానమ్మా. సత్య, సత్య ఆగు. సత్య, సత్య, సత్య. నమస్కారం. నమస్కారం బాబు గారు. నమస్కారం. నమస్కారం అమ్మా. రండి పిన్ని గారు. ఇంతకీ మా కోళ్ళెక్కడా?